నిజమే అండి. 70% ఆఫ్ ది పీపుల్ దీన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటాం. దీన్నే డేజా వూ అంటారు. ఇది కొన్ని మూవీస్‌లో గూడా మనం చూసే ఉంటాము. కొంతమంది దీన్ని ప్యారలల్ లైఫ్‌తో కంపేర్ చేస్తూ ఉంటారు. దీన్ని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కల్లో చూసినటువంటి ఇమేజ్ యూజువల్‌గా బ్రెయిన్‌లో హిప్పోకాంపస్ అనే ప్రాంతంలో మనం ప్రాసెస్ అయిపోయి కార్టెక్స్ అనే రీజియన్‌లో మనకి స్టోరేజ్ అయ్యి ఉంటది. కానీ ఒక్కోసారి ఏమవుతదంటే ఈ బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయిపోయి ఈ హిప్పోకాంపస్ దీన్ని ఒక ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ లాగా గాకుండా ఓల్డ్ మెమరీ లాగా స్టోర్ చేసుకుంటది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి మన పోస్ట్‌కి ఎవరైనా లైక్ కొడితే ఇన్‌స్టాగ్రామ్ దానికి కన్‌ఫ్యూజ్ అయిపోయి 2 సార్లు నోటిఫికేషన్ పంపిస్తుంటది. ఇంత రియలిస్టిక్‌గా ఎందుకు అనిపిస్తుందంటే బ్రెయిన్ హిప్పోకాంపస్‌ని గుడ్డిగా నమ్మడం వల్ల. ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది గానీ మనకి ఎగ్జాక్ట్‌గా దానికి ముందు సీన్స్ గానీ, దాని తర్వాత సీన్స్ గానీ ఏం గుర్తుండదు. ఈ డేజా వూ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే గనక నిద్ర తక్కువ ఉండే వాళ్ళలో బాగా కనిపిస్తుంది అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో బాగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడో ఒకసారి వస్తే నో ప్రాబ్లం అండి. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నట్లయితే గనక దాంతోపాటు గుండె దడ, ఆయాసము, ఫిట్స్ అట్లాంటివి ఏమైనా వస్తున్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించండి.